సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు విశేష స్పందన లభించింది. దుబాక రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ తన సిబ్బందితో కలిసి భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సదస్సులో ఎక్కువగా సాదా బైనామాలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, భూమి కొలతలు, వ్యత్యాసాల దరఖాస్తులు వస్తున్నాయన్నారు. రైతుల వద్ద నుంచి స్వీకరించిన అన్ని దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ ఇల్లందల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి తగాదాల్లో ఉన్న భూ సమస్యలు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కరించబడతాయని ఆశిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి జాప్యం చేయకుండా తొందరగా పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు రైతులు, అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేపట్టినటువంటి భూభారతి ప్రోగ్రాంలో భాగంగా రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో నిర్వహించే విధంగా రెవెన్యూ సదస్సును నిర్వహించే విధంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనం దుంపలపల్లి గ్రామంలో 16వ తారీఖు నాడు దుంపలపల్లి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు వచ్చే దరఖాస్తులు దాదాపు ఎక్కువ సాదా బైనామా, మిస్సింగ్ సర్వే నెంబర్లు కానీ, డిఎస్ పెండింగ్ అని చెప్పేసి అవి కానీ, ఎక్కువ లావాణి పంటలు అంటే పిఓటి కేసులు కానీ వస్తున్నాయి. కాబట్టి ఇవి దరఖాస్తులు తీసుకొని తదుపరి విచారణ చేసి వీటిని సాల్వ్ చేసే విధంగా చేపడుతుందని చెప్పేసి దుంపలపల్లిలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మన భూభారతి ప్రోగ్రాంలో భాగంగా మరి డిప్యూటీ ఎంఆర్ఓ గారు, రెవెన్యూ సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పడడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి చూసినాం మేము. సాదా బైనామా కాగితం కానీ, మిస్సింగ్ నెంబర్ కానీ, డిఎస్ పెండింగ్ కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. కానీ ఈరోజు అన్నీ కూడా దరఖాస్తు తీసుకోవడం మంచిది, చాలా బాగుంది. కానీ దరఖాస్తులు త్వరగా పరిశీలిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ ఎంత షరతుగా అయితే ఈ ప్రోగ్రాం పెట్టిందో అదేవిధంగా ప్రజలకు కూడా అదేవిధంగా బుక్కులు అందజేసి వాళ్ళ సమస్య సాల్వ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. దీనికి టైం పెట్టి ఆగస్టు లోపల 15 లోపల మాకు అందరూ కూడా పరిశీలిస్తే రైతుల మందరం ఆనందపడతాం. దయచేసి ఈ ప్రోగ్రాం కూడా మేము రెవెన్యూ సిబ్బందికి అందరూ సహకరిస్తున్నాం. చాలా బాగుంది. కానీ ఈ సమస్యలు పరిష్కరిస్తేనే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం.